టీడీపీ జనసేన పొత్తుతో ఆ పార్టీ క్యాడర్ మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పార్టీల అధినేతలు కలిసినా క్యాడర్ మధ్య మాత్రం పొత్తు పొసగడం లేదు. తాజాగా కాకినాడలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జనసేన వైఖరిపై మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఫైర్ అయ్యారు. సీటు ప్రకటించకుండా తమను కలుపుకోకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన తీరు వల్లే తమ క్యాడర్ నిన్న రియాక్ట్ అయిందని, ఆ పార్టీ నేతలు ఏది మాట్లాడినా చూస్తూ ఊరుకోవాలా అని పిల్లి సత్యనారాయణ ప్రశ్నించారు. జనసేనను ఓడించాలన్న ఆలోచన తమకు రాకుండా చూడాలని దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా వ్యాఖ్యానించారు. బీసీలను పక్కన పెట్టి ఓసీలకు సీటిస్తామంటే కుదరదని హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. ఏం జరుగుతోంది చూస్తున్నాం? జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం అనేది చిచ్చుకు కారణమైనట్టుగా కనబడుతోంది. ఖచ్చితంగా బిందు గత కొంతకాలంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏదైతే జనసేన టీడీపీ మధ్య పొలిటికల్ వారు తారాస్థాయి చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారో దీనికి ఆద్యం పోస్తుందని చెప్పుకోవచ్చు ఈ పరిస్థితులకి. అయితే ఈ పొత్తులో భాగంగా ఇక్కడ సీటు ఇంకా ప్రకటించలేదు. ఇంకా సీటు ప్రకటించకుండానే జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం, ఆ కార్యాలయానికి తమను ఎవరిని పిలవకుండా, అంటే తమను కలుపుకోకుండా అక్కడ నాయకులు ఈ విధంగా చేయడం అనేది మేము మనస్తాపం చెందారు. అందువల్ల నిన్న మా క్యాడర్ లో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా స్పష్టమైన ఒక తమ వైఖరిని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జనసేనకు సీట్ ఇస్తే మేము సహకరించము, కేవలం పిల్లి సత్యబాబు అన్నది వారు చెప్పడం జరిగిందని కూడా గుర్తు చేయడం జరిగింది. ఏదైతే మనం చూసినట్లయితే పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులు గత కొంతకాలంగా టీడీపీలో వీడి మళ్ళీ టీడీపీలో చేరిన పరిస్థితి ఉంది. గతంలో మాజీ ఎమ్మెల్యేగా అనంతలక్ష్మి పనిచేశారు. ఇప్పుడు కూడా రానున్న ఎన్నికల్లో ఆమె టీడీపీ తరఫున సీట్ ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ స్థానం జనసేనకు వెళ్తుందన్న ప్రచారం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో జనసేన నేతలు కూడా టీడీపీకి దూరంగా ఉంటూ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. సత్యబాబును కలుపుకోకపోవడంతో ఇటు టీడీపీ వర్గం నుంచి కూడా తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. దీంతో పాటుగా గతంలో కొన్ని వ్యాఖ్యలు జనసేన నేతలు చేయడాన్ని సత్యబాబు దంపతులు జీవించుకోలేకపోతున్నారు. ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి జనసేన పార్టీ వచ్చి ఊపిరి పోసింది. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానిక మేము రావడం అనేది జనసేన నాయకులు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మేము మౌనంగా ఉండాలంటూ కూడా పిల్లి సత్యనారాయణ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకటే స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ జనసేన నుంచి సీట్ ఆశిస్తున్నారో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 19 నానాజీ పిఎస్సీ సభ్యులు ఉన్నారు. ఆయన కాపు సామవర్గం కావడంతో ఇక్కడ ఒక కొత్త ప్రతిపాదనని టీడీపీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ స్థానంలో ఓటర్లు ఉన్నారు కనుక ఈ స్థానం గతంలో బీసీలకు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా సరే బీసీకి ఇవ్వాలనేది కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి అది 19 నానాజీకి చెక్ పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా మనం గుర్తించవచ్చు. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ.